దేవుని వాక్యాన్ని విందాం. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి గట్టిగా చకచక చదవగలిగిన వాళ్ళు త్వరగా చదవాలి. నా ప్రియుని గూర్చి నేను పాడేదను, వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి వినండి, వినండి. ఎవను గూర్చట? నా ప్రియుని గూర్చి నేను పాడతాను, వినండి. పాడాలండి. ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి స్వరం ఎత్తి దేవుని గురించి పాటలు పాడాలండి. ఇక్కడ భక్తుడు అంటాడు, నా ప్రియుని గూర్చి పాడతాను, వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి, నాకు ఇష్టడైన వాణి గూర్చి, అతని ద్రాక్ష తోటను బట్టి, నాకు ఇష్టడైన వాణిని బట్టి నేను పాడతాను, వినండి. దేని బట్టి? అతని ద్రాక్ష తోటను బట్టి, నాకు ఇష్టడైన వాణ్ణి బట్టి. అక్కడ రౌండప్ చేయాల్సిన మాట ద్రాక్ష తోట. ఏంటది? ద్రాక్ష తోట. నాకు ఇష్టడైన వాణ్ణి బట్టి నేను పాడే, వినండి. ఏం పాడుతున్నాడు ఆయన? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక అండర్లైన్, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు. బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో వింటున్నారండి, శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటించాడు. హల్లెలూయా. గతంలో ఈ విషయాన్ని మీరు విన్నారు. మరొక కోణంలో మరొక సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. బాగా వినాలి, శ్రద్ధగా వినండి. నా ప్రియుని గురించి నేను పాడతాను, వినండి. నా ప్రియునికి యొక్క ద్రాక్ష తోట ఉంది, ఆయనకి ఇష్టడైన వాని గురించి నేను పాడతా, దాన్ని వినండి. ఏంటంటే, నా ప్రియునికి సత్తువ భూమి గల కొండ మీద ఆయనకు ఒక తోట ఉంది. ఏ తోట అది? ద్రాక్ష తోట. ఏ తోట? తోట. బైబిల్ మీరు గమనిస్తే చరిత్ర ఎక్కడ ప్రారంభమైందంటే తోటలో ప్రారంభమైంది. తోట, ఏదేను తోట. చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను తోటలో చరిత్ర ప్రారంభమైంది. తోట. యేసు ప్రభు కూడా రాత్రులు ఎక్కడ ప్రార్థన చేసేవాడు తెలుసా? ఒలీవల తోట. ఒలీవ మొక్కలు ఉన్న తోట అది, కొండ మీద. ఓకే, యెరూషలేము ప్రాంతం అంతా కొండలు కనుక తోటలుగా. తోట అంటే సమూహం, చెట్ల సమూహం అండి. అయితే ఈ ప్రియునికి సత్తువ భూమి గల కొండ మీద ఆయనకట ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ తోటని అస్సాం ఏం చేస్తున్నాడంటే బాగుగా తవ్వి రాళ్ళన్నీ కూడా ఏరేసి అందులో ఆమె ఈ మాట ఇలాగ పట్టుకుని 15వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభువే తన నోటితో చెప్తున్న మాటలు విందాం. అది అలాగే పట్టు, మళ్ళీ అది క్లోజ్ చేయకండి. ఈ రెండే, పెద్ద వాక్యం ఏం లేదు, ఈ రెండింటిని గురించి విందాం. 15వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. తండ్రి ఎవరటండి? ఈజ్ ఎ ఫార్మర్. ఈజ్ ఎ ఫార్మర్. ఫార్మర్ ఏం చేస్తాడంటే, రైతులు ఏం చేస్తారు? ఊర్లో పంట అయిపోగానే భూమిని వదిలేసి ఒక సీజన్ రాగానే, పంట సీజన్ మొదలవగానే మొట్టమొదట రైతు ఏం చేస్తాడంటే బాగా దున్నుతాడండి. దున్నుతాడు. దున్ని అందులో ఉన్న కంప, అందులో ఉన్న రాళ్ళు అన్నీ ఏరిపారేస్తారు. రాళ్ళు ఉండకూడదు, పొలంలో ఏమి ఉండకూడదు. రాయి ఉన్న దగ్గర పంట పండదండి. అందుకని రైతు ఏం చేస్తాడు? రాళ్ళన్నీ ఎత్తి బయటపడేస్తాడు. పొలం మీద రైతుకి ఎంత ప్రేమో,
భార్య మీద కూడా అంత ప్రేమ ఉండదు, కానీ పొలం అంటే రైతుకి మహాప్రేమ. విన్నారండి? రాళ్ళు తీసేసి లోతుగా తవ్వి, విన్నారండి, చదును చేస్తాడు. మెరక పల్లాలన్నీ కూడా చదును చేసి రాబోయే పంటకి ఈ భూమిని సిద్ధం చేస్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే యేసు ప్రభు కూడా ఒక పాఠం చెప్తున్నారు. ఏంటంటే, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు పనేంటి? నా తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఈ ద్రాక్ష తోటలో కొన్ని రాళ్ళు ఉన్నాయి, కఠినమైన రాళ్ళు. వాటిని ఎత్తి పడేస్తున్నాడు. లోతుగా తవ్వుతాడు. తవ్వి అందులో ఏది పడితే అది కాదండి, శ్రేష్టమైన ద్రాక్ష వల్లుల్ని నాటాడు. ఆమెన్. ఈ 2 అధ్యాయాలు కొంచెం లోతుగా మనం ధ్యానం చేయబోతున్నాం. మీరు మనసు పెట్టిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలో నీ ద్రాక్షవల్లితో, నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. 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 హల్లెలూయా. ఒక మంచి విషయాన్ని నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. బాగానే యేసు ప్రభు తన నోటితో చెప్తున్నారండి, నేను నిజమైన ద్రాక్షవల్లి. అంటే ఒరిజినల్. ఏ మొక్కకైనా మూలం ఒకటి ఉంటుందండి, అందులోంచి పుట్టుకొస్తాయి. ఇప్పుడు మనం తింటున్న మొక్కలు కానీ తిండి కానీ హైబ్రిడ్, అసలు కాదు ఇది. దీన్ని సంకరణం చేసి రకరకాల పద్ధతుల ద్వారా, అసలు ఒరిజినల్ ఫుడ్ కాదు ఇది. మనం తినేదంతా హైబ్రిడ్, అందుకే అన్ని రోగాలు. ఒరిజినల్ ఎక్కడుందంటే అదిగో ఆయన అంటారు, నేనే. ఆమె అర్థమవుతుందా? నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా తండ్రి ఎవరో తెలుసా? ఈ ద్రాక్షవల్లి యొక్క పనితనాన్ని వాడుకునేవాడు నా తండ్రి.
ఈ ద్రాక్షవల్లి యొక్క సారం భూమికి పంచడానికి ఎన్నుకోబడ్డాడు. ఆయన పనే తండ్రి వ్యవసాయం, ఆయన పనే వ్యవసాయం. అక్కడ చాలా విషయాలు మాట్లాడుతూ అంటాడు, మీరు తీగలు. మనం ఎవరు? వల్లెవరు? మాట్లాడాల. వల్లెవరు? అమ్మ ద్రాక్షవల్లి నువ్వు కాదు. వల్లెవరు? యేసయ్య. తీగలెవరు? అమ్మా మాట్లాడరా, కొంచెం మాట్లాడండి బాబా. తీగలెవరండి? యు ఆర్ ది బ్రాంచెస్. మీరే కొమ్మలండి. నాలోంచి పొంగి పొడుచుకొస్తున్న కొమ్మలు మీరే. రైట్? అది ఇట్లాగ పట్టుకోండి, కుడివైపుని ఇది పట్టుకోండి, మళ్ళీ ఎడమ వైపుకి వెళ్దాం, 5వ అధ్యాయంకి వెళ్దాం. రైట్? ప్రియుడు గురించి చెప్తున్నాడు, వినండి. ప్రియుడు బాధ, ఆయన బోధ, ఆయన గాథ ఈ పూట కొంచెం జాగ్రత్తగా విని వెళ్దాం. ఆమె సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు. దాన్ని ఆయన బాగా తవ్వి రాళ్ళన్నీ కూడా ఏరేసి అందులో ఎవరు నాటాడు? చెప్పాలా? మీరెవరో తెలుసా? అనేకమైన పిచ్చుకల కంటే చెప్పాలా, మాట్లాడాలి. వాక్యం మాట్లాడితే చాలు, అది నీకు అప్లై అవుతుంది, మీ లోపలికి వస్తుంది. వాక్యాన్ని పలకటం నేర్చుకోండి. వాక్యాన్ని నోరారా పలకటం నేర్చుకోండి. వాక్యం పలుకుతుంటే జీవం కలుగుతుంది. వాక్యమే సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. అందుకు వాక్యం మాట్లాడాలి. మీరు అర్థమవుతుందండి? ఆయన అంటారు, ఈ తీగలు శ్రేష్టమైన తీగలు. ఓకే, ఈ రెండే పట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ రెండు పట్టుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. మోషే చేతిలో ఏం పెట్టాడండి? ఎన్ని పలకలు పెట్టాడండి? అమ్మా 2 పలకలు, కుడివైపున ఒకటి, సాలు పాత నిబంధన ఒకటి, కొత్త నిబంధన ఒకటి. ఈ 2 పలకలతో ఈ పూట తేడా తేలిపోవాలి. ఆమె లెక్క తేలిపోవాలా. అందుకే వచ్చాను. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కుడివైపుకి వెళ్దాం. వరుసను చదవండి. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో మీరు గనక ఫలించకపోతే, తీగల్లారా, ఓ మంచి తీగల్లారా, నాలో ఫలించని ప్రతి తీగే తీసి అది ఆ సాక్షి వద్దులేండి. ఓకే, అంత పరిస్థితి మనకు రాకుండా ఉండునుగాక. ముందుకెళ్ళిపోదాం. రైట్ అమ్మా, 5 చదువురా, 5 చదువు. 4, 5. 4. నా యందు నిలిచి ఉండండి. నా యందు నిలిచి ఉండండి. విన్నారా? చాలామంది దేవుల్లో లేకుండా, నిలకడగా లేకుండా, నిలిచి ఉండకుండా ఫలించలేకపోతున్నారు. మందిరంలో ఉన్నసేపు ఏమో తెల్లటి పావురాలు, ఇక సోమవారం నుంచి చూడాలి యేసు రక్తం చేయం. విన్నారా? ఇప్పుడు నోవాహు జలప్రలయంలో ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? సరిగ్గా సంవత్సర కాలం. నీళ్ళ మీద ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా? సంవత్సరం రోజులు నేల మీద పోషించబడలేదండి, నీళ్ల పైన పోషించబడ్డాడు. మన దేవుడు ఎవరో తెలుసా? నీళ్ల పైన కూడా నిన్ను పోషించగలడు. నేల మీద కాదండి, గాల్లో కూడా పోషించగలడు. అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అధైర్యపడకండి. విన్నారా? సంవత్సరం కలిసి రాలేదు, ఏంటి కలిసి వచ్చేది? విన్నారా? యోసేపునకు దేవుడు తోడై ఉండేను. విన్నారా? తోడై ఉంటే అతడు చేయనదంతా అతని చేతులు ఏమైంది? కలిసి వచ్చిందని రాయలా, సఫలమైంది. యోసేపు ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరంలో 100 ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? ఎక్కడో తేడా అండి. ఎందుకు అపజయం, ఎందుకు నింద, ఎందుకు నీ జీవితంలో ఒక మార్పు రావట్లేదో రోషం కలిగి ఇక్కడి నుంచి ఒక తీర్మానంతో వెళ్తాం. ఎందుకు చెయ్యడు? నాలో ఏముంది? దేవా నన్ను సరిచేయి, నాకు కార్యాలు కావాలి.
నీకు సహాయం నాకు కావాలా, నీవే నాకు తోడై వస్తే, నీవే నాకు తోడై ఉంటే నా చేతిలో ప్రయత్నం అంతా కూడా సఫలం అవ్వాలిగా. భక్తుల జీవితంలో జరిగిందిగా. ఈ సంవత్సరాంతంలో ఒక తీర్మానం ఇక్కడి నుంచి వెళ్తున్నానయ్యా, 25 ప్రారంభం రోజు నుంచే నా కళ్ళారా కార్యాలు చూచుదుముగాక. ఆమె 25వ సంవత్సరపు వాగ్దానం కూడా చెప్పేస్తున్నానేనండి. 25వ సంవత్సరం వాగ్దానం ఏంటో తెలుసా మీకు? నూతన క్రియ చేయబోతున్నాడు. యెషయా గ్రంథం తీసి చదవండి. 45 కొంచెం స్పీడ్ ఉండాలి. యెషయా గ్రంథం ఎక్కడది? 42 రైట్, 43 అధ్యాయం 19వ వాక్యం. చాలండి. కొత్త సంవత్సరంలో దేవుడు మీకు ఇవ్వబోతున్న వాగ్దానం. కార్యం జరగలేదని కృంగిపోయి వేదన పడుతూ, ఈ సంవత్సరంలో దరిద్రపు సంవత్సరం ఇది, కలిసి రాని కాలం ఇది, ఈ సంవత్సరం నా ప్రార్థన ఏది నెరవేరలేదని ఆవేదనతో ఉన్నావు కనుక నా దేవుడు మీతో స్పష్టంగా చెప్తున్న మాట ఇది. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను నీ పట్ల. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఈ వాగ్దానం మీ పట్ల జరుగును గాక. ప్రియులారా, ఏదో భక్తి చేస్తున్నాం, బైబిల్ ఉంది అనుకుంటే కాలం కాదండి, అనుకునే కాలం కాదండి. నీ దేవుడు నీతో ఉన్నాడో లేదో చూసుకునే కాలం, నీ దేవుని శక్తి నీలో ఉందో లేదో పరీక్షించుకునే కాలం అండి. ప్రియులారా, ఉన్నతమైన ఉపదేశం మీతో చెప్పి ముగిస్తాను, బాగా వినండి. యేసు ప్రభు వారు అంటారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా తండ్రి ఈ భూమి మీద ఈ ద్రాక్షవల్లిని ఎలా వాడుకోవాలో బాగా తెలిసినటువంటి వ్యవసాయకుడు. నాలో గనుక ఫలించకపోతే ఈవెన్ నా దగ్గరికి వచ్చి కూడా ఈ ఉత్తమ ద్రాక్షవల్లైన, నిజమైన ద్రాక్షవల్లైన ఏమండి, నాలో ఉంటూ నిలిచి ఫలించకపోతే మీరేం చేయబడతారు తెలుసా? ఏమండి, తీసి పాడేస్తాడు. చూద్దాం 15 యోహాను సువార్తలో, నాలో నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండండి, మీ ప్రైజ్ ది లార్డ్. నిలిచి ఉంటే ఫలాలు ఫలిస్తారు. విన్నారా? దేవుళ్ళు ఎలా ఉండాలి? మనం నిలిచి ఉండాలా. నిలిచి ఉండటం అంటే గట్టిగా, విన్నారండి? నిలిచి ఉన్న కొమ్మలు బలంగా ఉంటాయండి. ఈ కనెక్షన్ తగ్గిపోయినాయి, ఎండిపోతాయి. చాలామంది ఎందుకు వెనకబడతారంటే దేవునితో ఉండరు, ఇటు లోకంతో ఉండరు. ఇటు కాకుండా అటు కాకుండా, అటు ఇటు కాకుండా ఉంటారు. అటు ఇటు కాని వాళ్ళు ఏమంటారు మీకే తెలుసు. ప్రియులారా, ఆలోచించేద్దాం. నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు. నెక్స్ట్ ఆమె యేసు ప్రభువు వారు అంటారు, నాకు వేరైపోయి, నా నుంచి వేరే అయిపోయి, విన్నారా, దేవునికి దూరమై దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి ఏమవుతారు తెలుసా? విన్నారా? దేశ దిమ్మర్లు అవుతారు. రాసి పెట్టుకోండి. ఏశావు సహవాసాన్ని విడిచిపెట్టి, సొంత తమ్ముడి మీద అసూయపడి, సన్నిధిని విడిచిపెట్టి శపించబడి ఏమయ్యాడు తెలుసా? సన్నిధికి పోగొట్టుకొని ఆయన అన్నారు, ఒరేయ్ నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ నేల నిస్సారం అయిపోతురా, దరిద్రుడా, ఆ దరిద్రం శాపం నీ మీద నిలిచి ఉంటుందిరా అంటే, అయ్యా ఇక నన్ను దీవించేవాళ్ళు లేడు. విన్నారా? భ్రష్టుడైన ఏశావు అని రాయబడుతుంది. విన్నారండి? దేవుడి సన్నిధికి దూరం అయిపోతే, దేవుని సన్నిధిని మనం విడిచిపెడితే భ్రష్టులం అయిపోతాం. ఇది వాస్తవం కూడా. రైట్? కొన్ని మంచి విషయాలు మీతో వివరంగా చెప్తాను, ఇక తల్లపైకి ఎత్తాను. ఈ అధ్యాయం మీ అందరూ పరిచయమే కదా. నిలిచి ఉన్న వాళ్ళు ఏమవుతారండి? చెప్పాలి గట్టిగా. బహుగా, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, గుత్తులు కాస్తారట. విన్నారా? ఏ రైతుకైనా పంట అరాకొర, అక్కడొకాయ ఉందనుకో, ఏం చెట్టురా అంటాడు.
అదే గుత్తులు 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 ఉన్నాయనుకోండి, ఆ రైతు ఆ చెట్టును చూడగానే సంబరపడిపోతాడు. నీలో నా దేవుడు కోరుకుంటుంది కూడా అవే, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్. రైట్. ఇక్కడ గమనించినట్లయితే 5వ వాక్యం. ఎవరు వాళ్ళెవరు? ఆయన. ఆ వాళ్ళ ఆధారంగా చేసుకుని బతికే వాళ్ళం, మనం ఆధారంగా చేసుకుని బతకాల్సిన వాళ్ళం. తీగలం. మనం ఎవరు? తీగలం. రైట్. మనం ఎవరు? వల్లిలాగా మారకూడదు. వల్లి వేరు, తీగలు వేరు. మూలం ఆయనే, రూట్ ఆయనేనండి. ఆయన్ని కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఫలిస్తాం. అర్థమవుతుందా? ఆయనతో అంటుకట్టుకుని ఆయన్ని ఆధారంగా చేసుకుని ఉండగలిగితే మీరు ఖచ్చితంగా 25వ సంవత్సరం ఫలించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు? విన్నారా? మనం ఆయనలో నిలబడటం మన బాధ్యత, మన అవసరం. ఆయన మన యందు ఎందుకు నిలబడాలి? ఆయన మన యందు ఎందుకు నిలిచి ఉండాలి? ఆయనకేం అవసరం? విన్నారా? ఆయన ప్రేమ అలాంటిదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో. ఎట్లా? రైట్. ఆయన కోరిక అదండి. ఈ భూమి మీద ఈ ద్రాక్ష వల్లని, శ్రేష్టమైన ద్రాక్ష వల్లని కొండపైన నాటుకున్నాడు. ఎక్కడున్నాం మనం? కొండ మీద. కొండ కింద చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ దాటుకుని ఎందుకు రావాలి? మీరు నాటాడు కనుక రావాలి. ఆమె నాటుకున్న వాడికి తెలుసు ఆ ఉద్దేశం. అంటే మీరు ఎవరో తెలుసా? శ్రేష్టమైన తీగలు మీరు. ఆమె మనలో మన మాట, తీగలు సన్నగుంటాయా లావుగుంటాయా? అమ్మా మెయింటైన్ చేదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్ నీ సౌండ్ రాలేదు చూసారా? మీకు ఎప్పుడు మేము కనపడతాం అయ్యగారు? సన్నగుంటే అందరికి ఇష్టం అండి బాబా. విన్నారా? ఇప్పుడు ట్రెండ్ అదే కదా. స్తోత్రం. ఎట్లా? మనం ఎవరు? తీగలం. మనం ఎవరు అండి? ఈ తీగలు ఏం చేయాలట? బహుగా ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తాయి? నా యందు మీరును, మీ యందు నేను నిలిచి ఉంటే. విన్నారండి? మీరేమవుతారు? బహుగా ఫలిస్తారు. ఓకే, ఇది కాన్సెప్ట్. దేవుడు నిన్ను ఎందుకు నాటాడు ఈ భూమి మీద? నీవెవరు? శ్రేష్టమైన ద్రాక్ష వల్లి. విన్నారా? ఆయన ద్రాక్ష తీగలు, మనం ఆయన వల్లి. విన్నారా? ఆయన తండ్రి ఏమో వ్యవసాయం చేస్తున్నాడు, మనలో వ్యవసాయం చేస్తున్నాడండి. రాళ్ళన్నీ పీకిపడేస్తున్నాడు, ముళ్ళ కంపలన్నీ తగలబెట్టేస్తున్నాడు. ఈ నేలలో, ఈ సంఘము ద్వారా, ఆయన శరీరము ద్వారా తెరవబడిన ఈ సంఘం ద్వారా నువ్వేమవ్వాలి? ఈ భూమి మీద ఫలించాలి. ఆమె ఫలించుటకు దేవుడు ఎన్నుకున్న వారం మనం. ఈ అధ్యాయంలో చాలా మర్మాలు దాచబడ్డాయి. కొన్ని మాత్రం మీతో చెప్తానికి ఇష్టపడుతున్నాను. ఈ అధ్యాయం మీకు అందరికీ తెలుసు, మరల చదువుకోండి. చాలా విషయాలు రాయబడ్డాయి. బహుగా ఫలించటం అనేది తండ్రి చిత్తం అండి. ఆయన చిత్తం ఈ ద్రాక్ష వల్లిలో నెరవేర్చబడాలని ఖచ్చితంగా మనం ఎవరిని అంటు కట్టుకోవాలి? ద్రాక్ష వల్లైన యేసయ్యతోనే నువ్వు ఉండాలి. యేసయ్యతో కనెక్ట్ అయితేనే ఈ వల్లి ఫలిస్తుందండి. లేకపోతే బయటపడేస్తాడు, బయటపడిపోతాం, దూరంగా వెళ్ళిపోతాం. ఇది జరుగుతున్న సత్యం. రైట్. ఈ వ్యవసాయకుని కోరిక అనగా తండ్రి కోరిక. విన్నారా? దేవుని కోరిక ఏంటి? బహుగా, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్. అంటే అనేక కోణాల్లో మీరు ఫలించాలి. ఆధ్యాత్మికంగా ఫలించి భౌతికంగా ఫలించకపోతే అది అసంపూర్ణం. భౌతికంగా ఫలించి ఆధ్యాత్మికంగా ఫలించకపోతే అది అసంపూర్ణం. విన్నారా? బిఫోర్ బ్యాప్టిజం ఒక రకంగా, ఆఫ్టర్ బాప్టిజం మార్పు కనబడకపోతే అది ఫలించటం కాదండి. అన్ని కోణాల్లో మనం ఏమవ్వాలా? ఫలించాలి. అది కూడా ఎలాగా? బహుగా. చెప్పాలా? బహుగా. రైట్.
సరేనండి, మీకంటే ఫలిస్తారండి, మీకు పని అదే, మీ ఉద్యోగం అదే. మాకు ఎన్ని పనులు అనుకుంటున్నారు? లోకంలో వెళ్తే లోకస్తులతో మాట్లాడాలా, వాళ్ళు బూతులు మాట్లాడితే మేము ఒకటన్నా నోరు జారాలా? విన్నారా? ఇన్ని మాట్లాడాలండి బాబు, మీకేం తెలుసు? విన్నారా? దీనివల్ల మేము ఫలించకపోతే ఏంటి నష్టం అట్ట? అసలు ఫలించటం ద్వారా ఏంటి లాభం? దేవుడికి ఏం ఉపయోగం? మనం ఫలిస్తే పరలోకమందున్న దేవునికి ఏంటి ఉపయోగం? చదువుదాం అదే 15వ అధ్యాయం. అదే ఆ మాటే 8. అది అండర్లైన్ చేస్తారా? ఆమె మీరు బహుగా ఫలించుట వలన విన్నారా? తండ్రి సంతోషపడతాడండి. తండ్రి సంతోషపడతాడు. ఆమె మహిమపరచబడాలి. ఇది ఇట్లాగ పట్టుకుని ఒక చిన్న కీర్తన, 4వ కీర్తన 7వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? ద్రాక్షారసం దేనికి సూచన తెలుసండి? తల్ల పైకెత్తండి, ఒకరు చదువుతారు, మీరు వినండి చాలు. రాసుకుంటున్నారా? రాసేయండి. ద్రాక్షారసం దేనికి సూచన? సంతోషానికి సూచన అండి. ఇప్పుడు యేసు ప్రభు తన మినిస్ట్రీని ఎక్కడ ప్రారంభించాడు తెలుసా? కానా పెళ్లిలో ప్రారంభించాడు. విన్నారండి? యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటో తెలుసా? నీళ్ళని మాట్లాడండి. నీళ్ళని ఎట్లా మార్చాడు? వాళ్ళ అమ్మ అడిగింది. ఎందుకని? యేసు ప్రభుకి వాళ్ళ బంధువులండి. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. పెళ్లికార్డులో చదవట్లా? ఆ పెళ్లికార్డులు చదివేసి అక్కడ పడేయటమే. విన్నారా? అందుకే గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ బంధువులు, వాళ్ళు చాలా ముఖ్యమైన చుట్టాలు వాళ్ళు. అందుకు పిలువబడ్డారు, వెళ్ళారు. వెళ్తే యాజ్ యూజువల్ ఎస్టిమేషన్ మారింది. పెళ్ళనగానే ఈ చుట్టాలు ఆ చుట్టాలు ఇంటికి 1 డజన్ వచ్చేసారు. ఎస్టిమేషన్ మారిపోయి చేసిన మనుషులు చేసిన ద్రాక్షరసం, ఇంటోళ్ళు తయారు చేసిన ద్రాక్షరసం కాస్త అయిపోయింది. మరియమ్మ కదా, కొంచెం తల్లి చుట్టాల ముందు పడేయకూడదామని, యేసయ్యా ద్రాక్షరసం అయిపోయిందయ్యా, ఏదో అందరూ చూస్తున్నారు. ఆయన చివాట్లు పెట్టాడు. అమ్మా నాతో నీకేం పని? ఆమె ఫీజులు ఎగిరిపోయినాయండి. ఎగిరెగురుకుంటూ వచ్చిన మనిషి గమ్మున వెళ్ళిపోతాం. నాతో నీకేం పని? నా సమయం ఇంకా నాకు తెలీదా? ద్రాక్షరసం అయితే ఎవడు చెప్పాలా? ఇంటోడు వచ్చి చెప్పాలి. నీకేం పని? నువ్వెవరు? తల్లిలాగా ఉండాలి. రికమెండేషన్ చేస్తావే. ఎవడికి అవసరం వాడు చెప్పుకోలేడు. పునీత మరియమ్మ గారులారా, మా కొరకు ఏడుకోని. ఆమెకే పోస్ట్ పోయిందిరా నాయనలారా. విన్నారండి? మా కొరకు ఏడుకోండి. ఏడుపు మొగ్గలారా. ఆమె ఎట్లా ఏడుకుంటుందిరా? అక్కడే పోయింది పోస్టు. ఎవడ బాధో వాడు చెప్పుకోవాలి. నీకెందుకమ్మా? నా సమయం ఇంకా రాలా. అర్థమవుతుందా? నాకు తెలుసు నేనేం చేయాలో. నేను పిచ్చోడిని కాదు అని అక్కడున్న పెద్దల్లో కొంతమంది పిలిచి, ఒరే బాబు, ఖాళీ అయిపోయిన ఆ 6 రాతి బాణలతో నింపండి, నీళ్ళతో నింపండి అని చెప్పారు. వాళ్ళంత తెలుగుగలవాళ్ళు తెలుసా? చెప్పింది ఎవరు? ఆమె. గుడ్డోళ్ళని ముట్టి కళ్ళు తెప్పించినోడు, కుంటోళ్ళని లేపి నిలబెట్టినోడు, దెయ్యాలను గడగళ్ళాడిచ్చి, విన్నారా? మహత్కార్యాలు సూచక్రియలు చేసిన ఆయన ఈరోజు పెళ్ళికి వచ్చాడు. కాబట్టి ఆయన చెప్పారు నీళ్లతో నింపమని. నింపాల్సింది ఎలాగా? అరా కొర కాదు. చూడండి వాళ్ళెంత మేధావులు. అంచుల మట్టుకు నింపిరి. ఆమె 6 రాతి పాలనలు ఎలా నింపారండి? చూసారా? ఇల్లు కట్టేవాళ్ళే. అందుకే ఆయనకు చెప్పింది ఆయన 6 రాతి పాలనలు వరకు నింపితే యేసు ప్రభు హల్లెలూయా అంటాడు అనుకుంటున్నారు వాళ్ళు. విన్నారా? అంటారు అనుకుంటున్నారు వాళ్ళు. ఏదో చేస్తాడు అనుకుంటున్నారు. ఏం చేయాల? నింపారా? నింపేసామండి. ఇప్పుడు ముంచుకుని వెళ్ళి ఆ విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి పోయండి. ఆకలితో ఉన్నారు వాళ్ళు, పోయండి. ఇదేంటయ్యా, ప్రార్థన చేయలేదుగా, మీరు తీసుకెళ్ళండిరా. ముంచిన వాళ్ళు చూస్తున్నారు, అరే నల్లగానే ఉన్నాయండి,
ఇప్పుడు కానీ అసలు వాళ్ళు తాగి ఆకలితో ఉన్నారు, ద్రాక్ష రసం తాగి మంచి ఆకలితో ఉన్నారు. ఈ నీళ్లు పోసి మొహం పగలు కొడతారు. వాళ్ళు నీళ్లు చూస్తారు, ఒకరి ముఖాలు చూస్తున్నారు, నీళ్లు చూస్తున్నారు, వాళ్ళ ముఖాలు చూసుకుని. ఆయన ఎందుకు వచ్చిన గొడవలేరు, ఆయన చెప్పాడు కదా పోదామని చెప్పి దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళు పోయింది 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 అంటున్నారు. వాళ్ళు వీళ్ళకి చెమటలు పడుతున్నాయి పోసే వాళ్ళకి. ఎందుకని? ఏం పోస్తున్నారా మీరు, మమ్మల్ని మాయ చేస్తారని కొడతారేమో అని గడగడగడ వణిగిపోతూ అలా చూసుకుంటూ కళ్ళు మూసుకుని పోస్తున్నారండి. పోస్తుంటే అబ్బా 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 అన్నారు. ఏం అబ్బరా, ఏమైందంటే ఈ నీళ్ళేంటి ఎర్రగా వస్తున్నాయి. పోస్తూ ఉండగా ఏం జరిగింది తెలుసు? బైబిల్ అక్కడ రాస్తుంది, ద్రాక్ష రసమైన ఆ నీళ్ళు. అప్పటి వరకు పచ్చి నీళ్ళు ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడ్డారో విత్ ఇన్ సెకండ్స్ రూపాంతరం చెందినాయి. ద్రాక్ష రసముగా అయిన ఆ నీళ్ళు తాగినోళ్ళు అంటున్నారు, ఒరే అబ్బాయిలో ప్రతి ఓడు తన విందులో మొదట మంచి రసం పోస్తారు. జనులు మొత్తం అయిపోయి కొంచెం కడుపు నిండాక ఇక మనోళ్ళు సాంబార్లు వేడి నీళ్ళు కలిపినట్టుగా, విన్నారా? ఫంక్షన్ పెద్దదై జనం తారుమారు అయిపోతే ఏం చేస్తారండి? సాంబార్లో వేడి నీళ్ళు కలిపినట్టుగా చప్పు నీళ్ళు పోస్తారా మీరు? ఇదివరకు కూడా మంచి రసం దాచుకున్నారా బాబు, శబాష్ అని దీవిచ్చారు. ప్రియులారా, మనుషులు తయారు చేసిన ద్రాక్ష రసం అయిపోయింది, కానీ యేసు ప్రభు చేసిన ద్రాక్ష రసం అవ్వలా. ఆమేన్ ఆమేన్. అంటే పాయింట్ ఏంటి? యేసు ప్రభు ద్రాక్ష రసాన్ని మేక్ చేసేవాడు, తయారు చేసేవాడు. ద్రాక్ష రసం చాలా విలువైంది బైబిల్లో. అందుకే ఆయన రక్తాన్ని పోల్చిన పదార్థం ఏంటో తెలుసా? ద్రాక్ష రసం అండి. ద్రాక్ష రసం మీకు తెలుసో తెలియదో, మెడికల్ భాషలో చెప్పాలంటే బ్లడ్ ప్యూరిఫై చేసేది ద్రాక్ష రసమే. రక్తం ఒంటి నిండా పట్టాలంటే నల్ల ద్రాక్ష తాగండి, తినండి. విన్నారా? ఇది ఎవరు చెప్పారండి? నా బైబిల్ చెప్పి. నేనేం డాక్టర్ కోర్స్ చదవాల, మీకు తెలీదు, నా మాట్లాడండి. యాపిల్ తింటే బలం వస్తాను, పిచ్చి మొక్కల్లారు ఏం రాదు. ఇది ఒక్కటి పాటించండి. పేదోడు కానీ కోటీశ్వరుడు కానీ అందుబాటులో ఉండే ఇవే. విన్నారా? సరే, అది వేరే కోణం అనుకోండి. నా మాట్లాడండి. ద్రాక్ష రసం దేనికి సూచన అయ్యా అంటే, కలతప్పిన కళ్యాణంలో వేడుక కలత మారిపోయిన ఆ ఇంట్లో ఒక సంతోషము కలిగింది. ఆమేన్. దేనిని బట్టి? నా యేసు ప్రభు తయారు చేసిన ద్రాక్ష రసాన్ని బట్టి ఆ ఇంటి నిండా సంతోషం కలిగింది. స్తోత్రం. ద్రాక్ష రసం దేనికి సూచన? హల్లెలూయా. విందులో ఇంపార్టెంట్, విందులోనే ప్రాముఖ్యమైన పదార్థం ద్రాక్ష. ఇక్కడ 4వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు. నీ హృదయంలో ఏ సంతోషం కావాలా? ఆయన పుట్టించిన సంతోషం, ఆయన తయారు చేసిన ద్రాక్ష రసం. మనుషులు చేస్తే అది అయిపోద్ది. విన్నారా? అదిగో కిస్మిస్ అన్నారు, మిస్మిస్ అయిపోయింది. అది చూడండి, 26వ తారీఖు నుంచి మళ్ళీ మొక్కలు ఏలాడేసుకుని వచ్చేస్తున్నారు. 25 హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఒరే బాబా, ఓకే, మరి ఏది 26వ తారీఖు నుంచి ఏది? అదే హ్యాపీ న్యూ ఇయర్. మరి తర్వాత ఏం వెళ్ళమావలే, ఒక వారమే బాబా ఈ సంతోషం. డబ్బులు ఉన్నప్పుడు ప్రతి ఓడికి సంతోషం, డబ్బులు లేనప్పుడు అసలు బయటపడుతుంది. ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే, నా దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో ఈ సంతోషం. ఆ ఇంట్లో వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళ డబ్బులు పుట్టించిన సంతోషం కంటే, ఆయన మాట వింటే, ఆయన చెప్పినట్టుగా చేస్తే, ఆయన చేసిన కార్యాన్ని బట్టి కలిగిన సంతోషం కళతప్పని సంతోషం. ఆకుకూరలు తిన్నారు, మాంసాలు తిన్నారు. ఆకుకూరలు తిన్న వారి ముఖాల కంటే మాంసాలు తిని లోక సంబంధమైన తిండి తిని 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 ముఖాలు ఉబ్బినాయి. విన్నారండి? ఈ మాంసం తిన్న వాళ్ళ ముఖాల కంటే ఈ ఆకుకూరల ప్రతిష్టతతో ఉన్నారే వీళ్ళ ముఖాలట 10 రెట్లు. అంతేనా? అంతేనా కాదా? చెప్పరామండి. సరే, తర్వాత అది మీలో కోటీశ్వరుడు ఎవరు అని నేను అడగను, కానీ విన్నారా? నా మాట ఏంటండి, పాయింట్ ఏంటి? ద్రాక్ష రసం దేనికి సూచన?
ఎవరిని సంతోషపెట్టడానికి ద్రాక్ష రసం? మీరు బహుగా చెప్పాలా ఏం ఫలించాలా? ద్రాక్ష రసం ఫలించాలి. అంటర్లైన్. మీరేం ఫలించాలి ఈ లోకంలో? ద్రాక్ష రసం దేనికి సూచన? దుఃఖంతో ఉన్న ఇంటిని, కలదప్పిన జీవితాల్ని సంతోషమయముగా మార్చగలిగిన నా యేసు చేసిన ద్రాక్ష రసంగా నువ్వు మారాలి. అర్థమవుతుందండి ప్రియులారా? మనుషులు చేసిన ద్రాక్ష రసం దుఃఖాన్ని మిగిలిస్తే, నా యేసయ్య తయారు చేసిన ద్రాక్ష రసం ఇంటి నిండా సంతోషం. విన్నారా? అధికమైన సంతోషం ఎక్కడ పుట్టాలా? చెప్పాలా? నా హృదయంలో నువ్వు పుట్టించితివి. లేదు, వాస్తవానికి లేదండి. మనకి ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఈ సంవత్సరం ఆఖరిలో, ఈ సంవత్సరం అంతా నాకు భలే కలిసి వచ్చింది, అన్ని సుఖాలు, అన్ని సంతోషాలు అన్నవాడు ఒక్కడుంటే యేసు రక్తం చెయ్యి. ఎవరికి లేవండి బాధలు, ఎవరికి లేవండి సమస్యలు, ఎవరికి వాళ్ళకి ఉన్నాయి. బట్ ప్రియులారా, సమస్యల మధ్యలోనే నా దేవుడు ఎవరో తెలుసా? నీ హృదయంలో ద్రాక్ష రసము విస్తరించి నాటి సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని పుట్టించే దేవుడు. రైట్? సంతోషం. విన్నారా? నువ్వు ద్రాక్ష రసంగా మారితే, విన్నారా, మీరు బహుగా ఫలిస్తే ఎవరికి సంతోషం ఉండాలా? ఎవరికి సంతోషం కలగాలి? చెప్పాలా? మీరు బహుగా ఫలించుట వలన, బహుగా సంతోషంతో నిండుకొనుట వలన నా తండ్రి అంటే సంతోషిస్తాడు. ఆమె ఎవరు సంతోషించేటట్టుగా ద్రాక్షరసం ఉండాలి భూమి మీద? ఆమె పరలోకపు తండ్రిని మహిమపరిచేటట్లుగా మీరు బహుగా ఫలించుట వలన ఎవరు సంతోషపడతారండి? ఆమె. రైట్. ఇప్పుడు 5వ అధ్యాయంకి వెళ్దాం. ఆయన ఇంత కష్టపడి, ఏమండి, ఇంత ప్రయాసపడి శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటుకుంటే ఆ ద్రాక్ష తీగలు ఏం చేసినాయి? చదవాలి 5వ అధ్యాయం. రౌండ్ అప్. ఆగండి. ఈ కాపరి, ఈ ఆశ ఉన్నాడే వ్యవసాయకుడు, ఏమి కాయాలని కనిపెట్టుకుని ఉన్నాడట? ద్రాక్ష ఫలములు ఫలింపవలనని. ఆమె. బైబిల్లో గాని ఉన్న దగ్గరల్లో గూని ఉంటుందట. గాని అనే మాట వస్తే గూని అంటే అక్కడ ఏదో తేడా ఉందని అర్థం. విన్నారా? ద్రాక్ష ఫలాలు ఫలింపవలనని ఈ వ్యవసాయకుడట, నాటుకున్నవాడట, ఏం చేస్తున్నాడు? అయ్యో, మన లక్ష్మణి తెలుసు, ద్రాక్ష తోటలో వాళ్ళు చాలా కాలం ఉన్నారు. మేము కూడా అక్కడే సేవ ప్రారంభించి, ద్రాక్ష తోటకి సంవత్సరం అంతా పని ఉంటుందండి. అమ్మా, అంతేనా? అది నరికిన దగ్గర నుంచి మోళ్ళు కత్తిరించి మరలా వాటిని రైజ్ చేసి 2 సార్లు కత్తిరిస్తారు. 3వసారి కాపు వస్తుందండి. ఏ చిన్న తెగులు వచ్చినా భయంకరమైన పెట్టుబడి పెడతారండి. ప్రతిదీ పెట్టుబడే, అధికమైన ఖర్చు. అన్ని వ్యవసాయాల్లో కష్టమైన వ్యవసాయం ఇదిగో ఈ ద్రాక్ష తోటను పెంచటమే. వింటున్నారా? ఇంత కష్టపడి ఎందుకు పెట్టాలంటే అదొక ఆనందం. ద్రాక్ష పంట విశిష్టమైందండి. బైబిల్ భాషలో మనం నేర్చుకోవాలంటే ద్రాక్ష యేసయ్యకు సూచన కనుక ఇది ప్రత్యేకమైనదిగా మనం గుర్తుపట్టాలి. అన్ని పంటలు వేరు, ఏంటండి, ద్రాక్ష పంట వేరు. విన్నారా? ఆయన దానితో పోల్చుకున్నాడంటే అది ఎంత బలమైంది అయి ఉండాలా? అందరికీ అది చీప్ అండి బాబా. ద్రాక్ష కనపడే అనకూడదండి. నా యేసు ప్రభు పోల్చుకున్న చెట్టు ఇది అని ఆ పళ్ళను మీరు తినండి, ఎంత బలం వస్తుందో. ఆమె. కొంచెం బైబిల్లోంచి నేర్చుకున్నాం, అక్కడిక్కడ నేర్చుకునేది ఎందుకు? ఏది నేర్చుకోవాలన్నా బైబిల్ దగ్గరికి రావాలి. ఆమె. రైట్. ఇక్కడ ఈ వ్యవసాయకుడు ఉన్నాడే, రాళ్ళు తీసేసి మెరక పొలాలు సరిది చేసి శ్రేష్టమైన తీగలు నాటుకున్నాడే ఈ ఆసామి, ఏం వెతుకుతున్నాడట? ద్రాక్ష ఫలములు ఫలింపవలనని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ చెట్టు ఏం చేసిందట? ఏం కాయలు కాసింది? అది పుల్లటి కాయలట, చేదైన కాయలట, చేదు ద్రాక్ష.
కారు ద్రాక్ష అంటే చేదు, తీయనితనం లేదట. ప్రతి చెట్టుని వెతుకుతున్నాడు, థూ అని వస్తున్నాడు. ప్రతి చెట్టుని టెస్ట్ చేస్తున్నాడు, థూ అని వస్తున్నాడు. తోటంతా వెతికాడండి. తోటంతా వెతికి ఇప్పుడు ఆయన జుట్టు పట్టుకుని తలగొట్టుకుంటూ, అయ్యో ఇంత పెట్టుబడి పెట్టా, ఇంత కష్టపడ్డా దేని కొరకి? ఇదిగో తీగలు బతకాలని, ఈ తీగలకి కాపు రావాలని, ఈ తీగలు బ్రతికి జీవం పోసుకుని మంచి ఫలాలు ఫలించాలని ఎదురు చూస్తుంటే ఇదేమో కారు ద్రాక్షగా. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? త్వరగా చదువుదాం. మూడో వాక్యం చదువు. యెరూషలేము కాపురారా, అయ్యా మీరు చదవండి. యెరూషలేము నివాసులారా, యూదావారులారా, అదిగో అండర్లైన్, నా ద్రాక్ష తోట విషయమై నాకు, యూదావారులారా, ఇజ్రాయేల్ వారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు మీరే న్యాయం చెప్పండి. మీరే న్యాయం చెప్పండి. ఏ విషయంలోనయ్యా అంటే ఏ విషయంలో? 5వ వాక్యం ఆలోచించండి అమ్మ. 4 అయ్యా. ఏంటట? చేసిన దానికంటే ఆమె అది ద్రాక్ష పళ్ళు కాయునని నేనేం చేశానంటే కనిపెట్టుకుని ఉన్నా. ద్రాక్ష కాయలు కాస్తదని కనిపెట్టుకుని ఉన్నా. నేను నా తోటకు చేసిన దానికంటే, ఏమండి 4వ వాక్యం, నేను నా ద్రాక్ష తోటకి నేను చేసిన దానికంటే మరేం చేయగలను? విన్నారా? మరేం చేయగలను? చేసిన దానికంటే అంటే ఎంత చేశాడు? మీరు అడిగేది కూటమి అయిన తర్వాత ఆంటీని అడగండి. ఎన్ని ఎరువులో, ఎన్ని కెమికల్సో. విన్నారా? భయంకరమైన పెట్టుబడి అండి ద్రాక్ష తోట అంటే, మాటలు కాదు. విన్నారా? అది కాపు కాసే టైంలో పొరపాటున వానగాని పడితే ఇక కాయలంతా నాశనం, మళ్ళీ ఆ పంట చేతికి రాదండి. అది చేతికి వచ్చిన దాకా రైతుకి ఎంత బాధో, ఎంత కష్టమో, ఎంత శ్రమ పడాలో. ద్రాక్ష పంట విశిష్టమైందండి. అన్ని పంటలు వేరు, ద్రాక్ష పంట వేరండి. శ్రమతో కూడినది అది, శ్రమతో కూడిన పంట అది. ఇంత కష్టపడిన వాడు ఏం ఎదురు చూస్తున్నాడట? ద్రాక్ష, ఈ తోట, ఈ తీగలు ఫలాలు ఫలించాలని నేను కనిపెట్టుకుని ఉన్నా. ఆయన ఏమంటాడంటే, ఈ ద్రాక్ష తోట, నా ద్రాక్ష తోటకి నేను చేసిన దానికంటే మరి ఏం చేయగలను? చేయగలిగినంత చేసేసి, చేయాల్సిందంతా చేసా, మరి ఏం చేయగలను? ఇంకేమంటాడు? అడుగుతున్నాడు. ఇజ్రాయేలీయులారా, యూదావారులారా, అది కారు ద్రాక్ష కాసిందేంటి? కారణం ఏంటి? చేయాల్సిందంతా చేశాగా. ఎరువేశాను, నీళ్లు పెట్టాను, తెగులు రాకుండా కాపాడుకున్నాను, ఏ శత్రువు, ఏ పశువులు వచ్చి దాన్ని నాశనం చేయకుండా రాత్రి పగళ్ళు కాశానే. చేయగలిగిన దానికంటే ఇంకెంతకంటే నేనేం చేయగలను? యూదావారులారా, ఇశ్రాయేలులారా, ఈ పంట నేను కోరుకున్నది కాకుండా వేరే పంట కాసిందేంటి? మీరే నాకు న్యాయం చెప్పండి. ఇది కారు ద్రాక్ష గాయటానికి కారణం ఏంటి చెప్పండి అని ఈ ఇజ్రాయేలుని దేవుడు అడుగుతున్నాడట. పాఠం ఏంటో తెలుసా? మనం ఎవరు? తీగలం. ఆయన ఎవరు? ద్రాక్షవల్లి. తండ్రి ఎవరు? వ్యవసాయకుడు ద్రాక్షవల్లిలో ఈ తీగల్ని పెంచి, పోషించి, కాపాడి ఫలములో వచ్చేంత వరకు ఓపిక బట్టి ఎదురు చూస్తే ఆయన కోరుకున్న ఫలాలు కనబడట్లేదట. ఆయన చూసిన ఫలాలు కనబడట్లేదట. కారు ద్రాక్ష, చెదైన ద్రాక్ష వచ్చినాయి. అసలు కారణం ఏంటి అంటాడు. ఇప్పుడు తలపైకి ఎత్తాడు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 20, 30, 50, 60, 70 ఏళ్ళు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ భూమి మీద మనల్ని, ఇదిగో ఈ సత్తు గల భూమి మీద, ఈ సత్తు కలిగినటువంటి ఈ భూమి, సంఘం సత్తు గలదండి. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకోండి. ఈ భూమిలో ఒక్కొక్కరిని నాటి పెంచి కాపాడి పోషిస్తూ వచ్చాడు. ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలుసా? మీరు చదవాలా ఆ మాట.
ఆ, కారణం ఏంటి ఆలోచించండి. అయ్యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. రెండో వాక్యంలో మీరు చదివితే ఆయన దాన్ని బాగా తవ్వి నాటించెను, బురుజు ఒకటి వేయించి, విన్నారా? తోట వేసిన వెంటనే కాపరి చేసిన పని ఏంటో తెలుసా? బురుజు అంటే కోటలు కట్టాడు. ఏ శత్రు తోటలోకి రాకుండా ప్రాకారాన్ని కట్టాడట. లోపల తొట్టు ఒకటి తొలిపిచ్చాడట రాత్రి. తొట్టే దేనికి? జ్యూస్ తీయటానికి వాడే గానుగకి తొట్టి కావాలని. ప్రతి ఆ రోజుల్లో ద్రాక్ష రసాన్ని గానుగలు వేసి నలగొట్టి రసం తీసేవాళ్ళు. ఈ పంట వేసినప్పుడే, తీగలు నాటించినప్పుడే, బురుజు కట్టించిన వెంటనే ఈ ఆసాం చేసిన పని ఏంటంటే, ఖచ్చితంగా పంట వచ్చే టయానికి ఇది రెడీ అవ్వాలని రాతిని తొలిపించి, రాతిని బద్దలు కొట్టి ఏం చేశాడండి? తొట్టిని తొలిపించాడట. దేనికిది చెప్పాలా? రాబోయే ద్రాక్ష పంటకి తొట్టి కావాలా, ద్రాక్ష రసం చేయటానికి తొట్టే. ఎంత సిద్ధపాటు చూడండి. ఈ వ్యవసాయదారుడికి, రైతుకి పంట ఖచ్చితంగా వస్తుంది, ఇది నేను నూర్చాలి, దీనికి ఏం కావాలి? ఇప్పుడు ఆయన ఎంత సిద్ధపడ్డాడు చూడండి. అంటే ఆ పాఠం ఏంటో తెలుసండి? మనం బ్రతుకుతున్నాం, మనల్ని ఆయన నాటాడు. సంఘంలో నిన్ను నాటి ఎన్ని సంవత్సరాలు, సంఘంలో నిన్ను స్థిరపరిచి ఎంతకాలం, ఉత్తమమైన ఉపదేశాన్ని మేపుతూ, శ్రేష్టమైన ఆహారంతో నిన్ను బలపరుస్తూ, దావీదు వలె ఆయన ఎలా నడిపిస్తూ వచ్చాడో, పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తూ, నీతిగల మార్గంలో తీసుకెళ్తూ ఆయన కాపరిగా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుంది ఏంటో తెలుసా? ఓ తీగ, నీలో శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు గుత్తులు 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 రావాలి అనేది ఆయన కోరిక. అయ్యా ఒకటి అవుతుంది అయ్యా, రెండు కాసనే నథింగ్. నువ్వు ఎట్లా పండాలో తెలుసా? గుత్తులు గుత్తులుగా, గుత్తులు గుత్తులుగా నువ్వు వికసించాలి, ప్రకాశించాలి, ఫలించాలి అనేది ఆయన కోరిక. అందుకే తొట్టెను కూడా రెడీ చేసి పెట్టాడని. ద్రాక్ష రసం నలగగొట్టబడితే, చితక తొక్కబడితే వచ్చేది రసం. ఈ రసం విన్నారా? ఏది? యేసు ప్రభు తయారు చేసిన రసం, ద్రాక్ష రసం. ఇది మనుషులని సంతోషపరిచేది. ఆమె ఈ రోజున సభ్య సమాజం మనం అక్కర్లేదని అనుకుంటుంది. ప్రియులారా, నా యేసు ఎవరో తెలుసా? మన యొక్క అవసరత ఎంతో లోకానికి చాటి చెప్పగలిగిన దేవుడు. ఐగుప్తులో యోసేపు బానిస అయితే అతని అవసరం ఎంతో తెలుసా? అతను లేకపోతే 7 ఏళ్ల కరువులు ఆదుకునే దిక్కు లేదు. దానియేలు గొప్పతనం ఏంటో తెలుసా? అతని దేశంలో అనేక మంది శాస్త్రులు, పరిచయులు ఉన్నారు, అనేక వేదాంతులు ఉన్నారు, అనేక శాస్త్రాలు తెలిసిన వాడు ఉన్నాడు, కానీ కలమర్మం చెప్పేవాడు లేడు. అది మన గొప్పతనం. ఈ ద్రాక్ష రసం ప్రపంచానికి అవసరం. ఈ ద్రాక్ష రసమే లేకపోతే ప్రపంచం ఎప్పుడో చీకటైపోయేది. ప్రియులారా, నీ అవసరత, నా అవసరత ప్రపంచానికి అంత ఉంది. నా ప్రియులైరా, ఆలోచించేద్దాం. నువ్వెవరో తెలుసా? కారు ద్రాక్షాలు కాయటానికి పుట్టలేదు, కారు ద్రాక్షాలు కాయటానికి ఇక్కడికి నిన్ను ఆయన నాటలేదు. నీవు ఎదుగుతున్న కొలది, తీసుకుంటున్న ఆహారాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి నువ్వేం చేయాలో తెలుసా? బహుగా చెప్పాలా. సంవత్సరాంతంలో ఒకసారి మనసు విప్పి మాట్లాడదాం, మనసు విప్పి దేవునికి అప్పగించుకుందాం. బహుగా ఫలించాలి. ఫలించటం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు ఫలిస్తే పరలోకం మహిమపరచబడుతుంది, పరలోకం సంతోషపడుతుంది. ఆయన బాధపడుతున్నాడు. అయ్యయ్యో ఇంతగా చేశానే, ఇంతకంటే నేను ఏం చేయాలి? విన్నారా? మంచి సంఘం ఇచ్చాడు నీకు, మంచి సేవకుల్ని ఇచ్చాడు, ఏమండి విన్నారా? మంచి ఉపదేశాన్ని ఇచ్చాడు, మంచి క్రమాన్ని ఇచ్చాడు. ఇంతకంటే ఏం కావాలి మీకు? ఒక సంఘానికి, ఒక విశ్వాసికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నీకు ఇవ్వలేదా? అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడండి? ఆమె ఎంత ఫలిస్తున్నావు? ఒకడట 30 దంతలు, మరొకడట 60 దంతలు, మరొకడట
వాడికి ఏముంది, నీకేం లేదు. అదే అదే ఆయన కోరుకుంటున్న 100%. 30, 60 అయి కాదండి, అంటే ఎదుగుతున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాల అనుభవంలో, కాలపు అనుభవంలో ఇన్ని సంవత్సరాల వయస్సు ఉంది కదా ఆధ్యాత్మికంగా. ఏది ఫలాలు పిల్లరా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. రైట్, మనం ఖచ్చితంగా మందిరంలో ఏమవ్వాలా? యెహోవా మందిరం నాటబడిన వారైతే మీరు ఏమవుతారు? ఆవరణలు ఏమవుతారు? వర్ధిల్లుతారు. నాటబడితే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఎస్, రైట్. ఫలిస్తే తండ్రి మహింపరచ. ఓకే, ఖచ్చితంగా మనం ఫలిస్తాం. ఒకవేళ ఫలించిపోతే ఏంటంటే అండి, ఒకవేళ ఫలించం ఏంటంటే ఆయనకి ఏమిటి నష్టం? మేము ఫలించం, వస్తాం, గుడికి వస్తాం, వెళ్తాం. ఏంటంట? అది చెప్తా, అదే అక్కడే ఉంది అంతా చెప్తాను. చదవండి 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ. విన్నారా? అది ఫలించలేదు కనుక నేను ఒక కార్యం చేయబోతున్నా, అది మీతో చెప్తా. ఏంటంటే, అయ్యా చెయ్యబో కార్యాన్ని మీకు తెలియజెప్పేదను. విన్నారా? అది ఫలించలేదు కనుక ఇంత పెట్టుబడి పెట్టినా, ఇంత కాపుదలు ఇచ్చినా, ఇంతగా ప్రయాసపడినా కారు ద్రాక్షాలే కాస్తుంది కనుక నేనేం చేస్తానంటే ఆ ద్రాక్షవల్లికి, ఆ తీగలకి నేనేం చేస్తానంటే అది మేసి వేయబడినట్లు దాని కంచెలు తెంపుతా. ఆమేన్. 5 నష్టాలు ఇక్కడ మాట్లాడతాడు. 5 నష్టాలు. ఫలిస్తే పరలోకానికి సంతోషం, ఫలింపు లేదా చాలా నష్టపోతాం. 5 రకాల నష్టాలు. 1, మేసి వేయినట్లు కంచెని తొలగిస్తాడు. విన్నారా? మన చుట్టూ ఉన్న కంచె తొలగించబడుతుంది. కంచె అనగానే యోబు కనపడతాడు. కంచె అంటే మనకు కనపడేది ఎవరు? యోబు గారు కనబడతారు. కంచె వేశాడు ఎవరికి? అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి ఏం వేశాడండి? కంచె. సాక్షాత్తు మామూలు దెయ్యం కాదు వచ్చింది, సాక్షాత్తు దెయ్యాలకు అధిపతి అయిన ఎవరో ఆడే వచ్చేసాడు. వచ్చి చేతులు కట్టుకుని దేవుడి ముందు, అయ్యా నువ్వేమో ముట్టమంటున్నావు, నేను ముట్టలేను. నువ్వేమో శోధించమంటున్నావు, నా వల్ల కావట్లేదు. ఎందుకని? నువ్వు కంచేసావుగా. మీరు ఆ మాట చదువుతారా? 1వ అధ్యాయం యోబు గ్రంథంలో. ఇప్పుడు ఆ కంచె ఎవరు చేయాలి? చదవ 1వ అధ్యాయం. చిత్తువా? అంటున్నారండి. దేవుడు చెప్తుంటే, యోబును పొగుడుతుంటే ఆ ఓరకనే భక్తు చేసాడా ఏంటయ్యా? చదవాలా? ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడా ఆయన? ఎవరి నోట సాక్ష్యం వినబడుతుందో, ఎవరి నోట సాక్ష్యం వినబడుతుందో, ఎవరి నోట? సాక్షాత్తు అపవాదే చెప్తున్నాడు. అతనికి, అతని ఇంటి వారికి. వింటున్నారా? నీ ఇంటి వాళ్ళకి కంచె ఉందా? నువ్వు గుళ్ళో ఉన్నావు, మందిరంలో ఉన్నావు, సన్నిధిలో ఉన్నావు. నీ ఇంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కంచెలో ఉన్నారా? కంచె బయట ఉన్నారా? ఒకసారి ఆలోచించేద్దాం. అతనికి, అతని ఇంటి వారికి. 3వది చెప్పాలా? 3 అంచెల కంచె అండి. ప్రార్థన పరులకి నీకు సెల్ఫ్ ప్రొటెక్షన్, ఫ్యామిలీ ప్రొటెక్షన్, ప్రొఫెషనల్ ప్రొటెక్షన్. ఆమె కలిగిన సమస్తం కాపాడబడుతుంది దేవుని కాపుదలు ఉంటే. ఇప్పుడు ఆ మధ్య ఎవడో తింగరోడని తాగేసి, 2 కుర్రోళ్ళు తాగేసి బయట బండి పెట్టి కొత్త కొనుక్కున్నాడు. కష్టపడి ఒకడు కొత్త బండి బయట పెట్టి, ఖాళీ లేక ఇల్లు మన అన్ని పార్కింగ్ బయటే కదా, కొత్త బండి పెడితే ఈ కుర్రపిల్లలు తాగి తిమ్మిరి మీద, ఒరే ఎవడు కొత్త బండి కొన్నాడురా, ఓ తమాషా చేద్దాం. ఏం చేద్దాం? పెట్రోల్ ట్యాంక్ పీకు, ఆ పైప్ పీకరా, పీకి పెట్రోల్ పట్టా. ఏం చేయాలి? పోయి దాన్ని స్నానం చేపించా, అగ్గిపొలది. ఒరే ఎందుకురా? తీరా సరదారా. ఏది? తాగిన తిమ్మిరి మీద పక్కన గీశారండి. గీస్తే ఆ మంచి నిద్ర కదూ,
తెల్లారిపాటికి బాడి మసి అయి బొగ్గైపోయింది. ఏది కొత్త బండి, రాత్రి తెచ్చిన బండి. ఇక ఆడు గుండెలు బాదుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకేముంటుందండి. వాళ్ళు సీసీ కెమెరాలు పట్టుకుని లోపలేస్తే కానీ విషయం తెలియదు. అందుకని నా మాట ఏనండి, అట్లాగని బండికి ఒక కవరు విన్నారా, సందు లేకపోయినా సరే లోపల దొబ్బే బాబు నిన్న చెప్పాడు అయ్యగారు ఎందుకు వచ్చిన కూడా అని అనుకున్నారు. కానీ విన్నారండి ప్రియులారా, నీ వస్తువులు ఎక్కడున్నా లెక్క చూడగా లెక్క తప్పదు. ఏంటిది కలిగిన దానికి కూడా కంచె. అర్థమవుతుందా? నీ పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఎవరు కాపాడాలి? ఇంట్లో అయితే కాపులు కాయగలవు. బయటికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఎలా కాపాడగలవు? అతని ఇంటికి అతను కలిగిన ఏమేసాడు. అందుకే నా వల్ల కాదు బాబు, 3 అంచెల కంచి తీయటం నా వల్ల కాదు అని వాడేమంటాడు తెలుసండి? చెప్పాలా? చదవరా? 11 వాక్యం చదువు. అయినా ఏం పర్లేదు బాబు, నీవే చెయ్యి జాపి ఏం చేస్తావు? ఆమె నీవే కంచేసావు కనుక నువ్వే తీయాలి. నా వల్ల కాదు. నువ్వు ఒక్కసారి తీసి చూడు, నీ ముఖం మీద తిట్టేస్తాడు, నీ ముఖం ఎదుటే అతడు దూషిస్తాడని చెప్పి. కంచె మొట్టమొదటి పోయేదేంటి? దేవుని ప్రొటెక్షన్ పోతుంది. ఏది? ఫలించకపోతే. రెండవది చదువు, 5వ అధ్యాయం 5వ వాక్యం. గోడలు ఏమవుతాయి? గోడలు పడగొట్టబడతాయి. విన్నారా? అప్పటి వరకు ఏ పశువులు రాలేదండి. విన్నారా? ఏ గేదెలు రాలేదు, ఏ మేకలు రాలా. ఎప్పుడైతే ఆయన బురుజు కట్టాడు కదా, దాన్ని పడగొడతానంటాడు. పడగొట్టినప్పుడు ఏమవుతుందట చెప్పాలా? తొక్కబడుతుంది. తోట ఏమవుతుంది? ఎంతో కష్టపడి నాటుకుని తోట ఏమైపోబోతుంది? తొక్కబడుతుంది. ఎక్కడ యాకోబును బట్టి రాజు తర్వాత రాజుగా వెలుగొందారో, ఆయన్ని విడిచిపెట్టిన వల్ల, ఆయన్ని మానుకుంటం వల్ల ఇజ్రాయేలీలు ఐగుప్తులు ఫలించలేదండి. అందుకనే దేవుడు ఏం చేసినాడు? వాళ్ళ చేత తొక్కిస్తున్నాడు. ఏంటి? మట్టి. తొక్కబడతారు, నలపబడతారు. నువ్వెవరో తెలుసా? యేసుప్రభుని నమ్ముకున్నాను అంటున్నావు. నువ్వే పనిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు? నా ప్రియులారా, ఆలోచించేద్దాం. నేను ఏ ప్రొఫెషన్ తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ నువ్వు రాజులైన యాజక సమూహం, నీ దేవుడిని ఒక స్పైగా ఉంచాలని ఆశపడేవాడు. కానీ నువ్వెక్కడ ఉంటున్నావు? కుమారుడేమో, పెద్ద కుమారుడేమో ఇంట్లో తండ్రి కుమారుడుగా పిలవబడుతున్నాడు. ఈ పనికి మాలోడు ఒకడు ఉన్నాడే, చిన్నోడు, సమస్తాన్ని దోచుకుని సమస్తాన్ని పంచుకుని తండ్రికి అవమానంగా ఎదురు తిరిగినోడు ఎక్కడున్నాడు తెలుసా? పందులు పొట్టు తింటూ, పందులు మేపుకుంటూ, ఆ పందుల్లో ఒక పందిలాగా సహజీవనం చేస్తూ దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయి, బుద్ధి వచ్చినప్పుడు ఆడికి అర్థమైంది, అయ్యో నా తండ్రికి దేవునికి విరోధంగా నేను పాపం చేసి. ఏంటది? నా స్టేటస్ని బట్టి నేను బతకల, నా స్థితిని బట్టి. ఏమయ్యా ఆమోను, నువ్వు దండం పెట్టనంటే ఏంటంట? ఐఎమ్ ఎ జ్యూ, నేను యూదుండి, దేవునికి తప్ప ఎవడికి తల ఉంచను. అది నా ప్రతిష్టత, అది నా ప్రత్యేకత. గోడలు కోల్చబడతాయని. మూడోది చదవాలరా. 3 శుద్ధి చేయబడదు, త్రవ్వబడదు. విన్నారా? శుద్ధి చేయబడదు. మూడోది పారతో తవ్వబడదు. తవ్వాలా? ఈ నేల బాగా మెత్తగా ఉంటేనే పంటకు పనుగు వస్తాడు, అంటే ఆయన వదిలేస్తాడని. శుద్ధి చేయబడదు. దేవుడు వదిలేస్తే చాలామంది శుద్ధీకరణకు ఒప్పుకోరు. కొత్త సంవత్సరం వస్తుంది, మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటే కొంతమంది మనసు ఒప్పుకోదు. అంటే వీళ్ళు ఏ ట్రాక్లో ఉన్నట్టు చెప్పాలి. విన్నారా? కారు ద్రాక్షాలు ఉంటే కొంతమందికి దేవునికి ఎందుకు లోపడరండి, కొన్ని ఉంటాయి, అవి మనకు చెప్పరు, కానీ కొన్ని ఉంటాయి. కారు ద్రాక్ష కాసిన వాళ్ళు మూడోది నష్టం ఏంటో తెలుసా? శుద్ధి చేయబడకుండానట్లు. విన్నారా? నాలుగోది విన్నారా? బలురక్కసి చెట్లు. విన్నారండి?
గచ్చ పొదలు. గచ్చ పొదలు అంటే శాపానికి గుర్తు. ఏశావు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ నేల నిస్సారం అయిపోద్దురా. ఎందుకంటే నువ్వు సొంత తమ్మునికి విరోధంగా లేచావు, దేవుని మనసు ఎరగకుండా ప్రవర్తించావు, నువ్వు శపించబడినోడివి, నీవు దౌర్భాగ్యుడవు. విన్నారా? ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడైన ఏశావు నువ్వు. విన్నారా? శాపానికి గుర్తు. శాపానికి గుర్తు. 5వది, వర్షింప వలదని. విన్నారా? వర్షం కూడా పడదటండి. వర్షం అంటే నీకు కావాల్సినటువంటి వనరులని. ప్రియులారా, చాలామంది కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. ఆ శ్రమ ఏమవుతుంది? దీవించబడుతుందా? ఒక మాట మీకు గుర్తు చేయాలి, ఖచ్చితంగా గుర్తు చేయాలి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22, 23 వాక్యాలు చదవండి, ముగిస్తాను. వర్షము ఎందుకు పడట్లేదు? ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లుగా ఆయన దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాడు కదా. ప్రతి వాని చేనులో పైరు మొలిచేటట్లుగా దీవెనకరమైన వర్షము కురవాల్సిన ఈ పొలాల్లో ఎందుకు వర్షాలు పట్టలేదు తెలుసా? ఎందుకు దీవించబట్టలేదు తెలుసా? చదవాలి. విత్తనాల పంట అంటే మెయిన్ పెట్టుబడి. విత్తనాలు తెలుసుగా, ధాన్యం పొలాలు చేసిన వాళ్ళకి తెలుసు. పంట రాగానే నెక్స్ట్ నారు కోసం విత్తనాల గింజలు పక్కన పెడతారండి. దానిలో కూడా ఏం చేయాలట? ప్రతి సంవత్సరం విత్తనాల పంటలో అవశ్యముగా వేరు చేయాల, దాన్ని పక్కన పెట్టేయాలి. మీరు నా మాట వినండి. కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం, ఖచ్చితంగా మీరు చేయండి. నా మాట వినండి. మీకు ఏం తెలుసు పాస్టర్ గారు? అన్ని తెలిసే చెప్తున్నా. నాకంటే మీకు ఏం తక్కువ కాదు, తక్కువ లేదు. విన్నారా? నా వచ్చిన స్టేటస్ నాది అది. విన్నారా? ఈ విషయాన్ని నేను నేర్చుకున్న తరువాత, ఈ విషయంలో నేను నమ్మకత్వంగా దేవుని వైపు తిరిగినాక నా బ్రతికే మారిందని అందుకు నేనే సాక్షి. నా ప్రియులారా, కష్టపడుతున్నారు, రాత్రి పగళ్ళు భార్య భర్త పిల్లలు శ్రమ పడుతున్నారు. ఏది ఎదుగుదల, ఏది ఆశీర్వాదం? ఒకసారి ఆలోచన చేయండి. వాక్యానికి లోబడగలిగితే నీ స్థితి మారుతుంది అనేది 100% వాస్తవం. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతూ ఒక తీర్మానం చేయండి. ఏ విషయంలో? అవశ్యముగా దశమ భాగాన్ని వేరు చేయండి. ఏం చేయాలా? ఇక్కడ ఒక 100, అక్కడ 200, ఆయనకు ఒక 300, అట్లా పలహారం చేయకండి, పలహారంగా మార్చకండి. నా మాట అంటే మీలో ఎవరు లేరు నాకు తెలుసు. ఎవడికి చెందాలో వాళ్ళకి వెళ్ళాలి. ఆమె నిశ్చయముగా అవశ్యముగా దాన్ని వేరు చేయండి. రైట్. నెక్స్ట్, నీ దినములన్నిట నీ దేవుడైన యెహోవాకి నువ్వు భయపడటం నేర్చుకున్నట్లు. విన్నారా? భయం నేర్చుకోవాలంటే, దేవుని భయం నేర్చుకోవాలంటే ఇక్కడికి రావాలా, దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి. పంటలో కానీ ద్రాక్ష రసంలో కానీ 10వ వంతును వాటిని తీసుకొచ్చి అక్కడ తినాలి. అర్థమవుతుందా? తొలిచూలు వాటిలో కూడా, ఒకదానిలోనే కాదండి, అన్నిట్లో. జీతం ఒక్కటే కాదు, ఆహారంలో కానీ నీకు కలిగింది ఏదైనా కానీ. ఊర్లో చూడండి, సొరకాయ గాయగానే ఆ చెట్టుకి, అది వంకర టింకరికి వస్తే అది పాస్టర్ గారికి. విన్నారా? ఈ కోడి కాలు ఇరిగి దీన్ని జబ్బు చేసి బతికింది అనుకో, ఆ జబ్బు దోషం అంతా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుని తింటాడు. ఏది జబ్బు కోడి. ఊర్లో భలే విచిత్రమైన వాళ్ళు ఉంటారండి. ఆ గుడ్డేమో, చిన్న గుడ్డేమో పాస్టర్ గారి కంట, పెద్ద గుడ్డేమో ఇంటోళ్ళకంట. కొన్ని కథలు ఉన్నాయండి బాబు, మీకు తెలియదు. పట్టణంలో బతికేస్తున్నారు ఏసు రక్తం జీవి. మా పల్లెటూరు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకుంటున్నారు. విన్నారా? కోడిగుడ్డే కానుక, ఇంకేం ఉండదు. ఆ రేషన్ బియ్యమే కానుక అయ్యగారికి, ఇంకేం ఉండదు. ఏముంది? ఏమి లే,
ఒక సేవకుడు ఏమన్నాడు తెలుసా? ఏమి లేదు ఏమి లేదు అనొద్దంట, ఆమెనంటాడంట దేవుడు. ఏమి లేకుండా పోద్దట. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని ఏది లేకపోయినా నాకు ఉందనాలి. నన్ను దేవుడు సమృద్ధిగా ఉంచాడు, నన్ను దీవించాడని నీ నోట పాజిటివ్గా మాట్లాడాలి. అదే ఇంతకీ నేను చెప్పొచ్చు ఏంటి ప్రియులారా, నాకు మీరే న్యాయం చెప్పండి అని ఆయన అడుగుతున్నాడు. ఏంటంటే, నేను ఇంతకంటే ఏం చేయను? ఆయుష్ ఇచ్చా, ఆరోగ్యం ఇచ్చా, అవకాశం ఇచ్చా, క్యాలెండర్ మీద క్యాలెండర్ మారుస్తున్నా. ఆయన అంటాడు, ఇది కారు ద్రాక్ష కాయటం కారణం ఏంటి? అర్థమైతే స్తోత్రం. ఆమె నాకు అర్థమైంది అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. సౌండ్ రావట్లేదయ్యా. అది ఏమర్థమైంది? విన్నారా? ఫలించండి. సంవత్సర ఆఖరులు ఉన్నాం, కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అది ఆయన కోరుకునేది. అందుకే ఆయన ఇదిగో ఈ వ్యవసాయం చేస్తున్నాడు. ఇదిగో యేసు ప్రభుత్వం మనల్ని అంటుకట్టాడు తెలుసా? లోకంలోంచి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ 15వ అధ్యాయం చివరి మాట, చివరండి, చదవాలి మీరు. 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తారు. 19వ వాక్యం, 18వ వాక్యాన్ని చదువుతాం. అమ్మ 17 కూడా చదవరా. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల, విన్నారా? లోకం మనల్ని ఏం చేస్తుందండి? అమ్మ కృష్ణమ్మ చెప్పాలా? యేసు ప్రభు నమ్ముకుంటే అందరూ ఏమైపోయారు? నీకు దూరం అయిపోతారు యేసు రక్తం నుంచి. వింటున్నారా? లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల, నన్ను ద్వేషించింది. 19 అయిన ఎడల తన వారినే స్నేహిస్తుంది. విన్నారు మీరు? లోక సంబంధులు అయితే మీరు ఇంతకీ ఏ సంబంధులు? దేవుని సంబంధులు. ఆమె ఆత్మ సంబంధులు. మీరు లోక సంబంధులైతే విన్నారా? మీకు ఎందుకు దోస్తానం ఉండలేదు తెలుసా? అన్యులు మీరంటే, మీరు క్రిస్టియన్స్ అని ముఖం ఎర్రగా తీసుకుని ఎందుకు మూతి వంకర తిప్పుకుంటున్నారు తెలుసా? అందుకే మీరు లోక సంబంధులు కానందువల్ల, లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహిస్తుంది. ఓకే, కారు. అదిగో ఆయన అంటారు, మిమ్మల్ని నేను లోకములో నుండి ఆమె అందుచేత ఆమె ఆ మాట చాలా టచ్ అయిందండి పొద్దుట చదువుతుంటే. నిన్ను, నన్ను, మనల్ని, ఇదిగో ఈ సన్నని తీగలు ఉన్నాయిగా, ఎక్కడెక్కడో నాశనం అయిపోవాల్సిన ఈ తీగల్ని లోకములో నుండి ఆయన ఏర్పరచుకున్నాడు. హీ హ్యాస్ చూసన్. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు ఏంటంటే, నువ్వు ఫలించాలి, ఖచ్చితంగా ఫలించాలి. నీకేం తక్కువ చేస్తున్నాడు? ఉపదేశం లేదా, వాక్యం లేదా, ప్రార్థన లేదా, ఆరాధన లేదా? ఈ సంఘంలో నీకు ఏం లేదు చెప్పు. ప్రియులారా, ఇంతగా నీకు ఫీడింగ్ ఇస్తుంటే ఆయన కోరుకుంటుంది ఒక్కటే, ఏంటంటే బహుగా ఫలించండి. కారు ద్రాక్షలు వద్దు, నామకార్థ స్థితి వద్దు, నిర్లక్ష్యం వద్దు. అందుకే ప్రతి ఆదివారం ఎప్పుడు రావాలా? అది ఒక కొత్త మెట్టి ఎక్కుదాం. దేవుడు దీవించి